హైడ్రా అనగానే అది ఒక అంటే కూల్చివేతలు. హైడ్రా అనగానే రంగనాథ్ కానీ హైదరాబాద్ వాసులు కానీ అంటే చాలా అంటే వాళ్ళకు చాలా భయపడ్డారండి. ఇది హైడ్రా అంటే కూల్చివేతలు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బహుళంతస్తులు ఏమవచ్చు ఏమన్నా అవ్వచ్చు అవన్నీ కూల్చివేతలు అనుకుంటారు. తీరా చూస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ యొక్క హైదరాబాద్లో సుమారు 6 చెరువులనండి, కూకట్పల్లి కానీ మాదాపూర్ కానీ అంబర్పేట పోలీస్ అకాడమీ చెరువు ఇలాగా 6 ప్రధాన చెరువుల్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ఏమి లేదు, ఆయన దొంగ కాయిదాలు సృష్టించుకున్నాడు. ఆయన భూమే కాదు, ఇది కుంటాను ఉన్నది. గూగుల్లో చూసినా ఇది బతుకమ్మ కుంటాను ఉన్నది. దాన్ని కబ్జా చేయాలని వాళ్ళ నాన్న ఆయన దగ్గర పనిచేసేవారు. ఆ పండుగ రోజు మా అంబర్పేటే కాకుండా పక్కకు తిలక్ నగర్, నల్లకుంట, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విద్యానగర్ అందరు వచ్చి ఇక్కడ ఆడతారు. ఇది వాళ్లకు మహిళలకు పెద్ద పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ మహిళలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో చేశావు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే లో ఉన్న నాయకుడే కబ్జా చేసిండు. ఆయన నా మీద చాలా ఆరోపణలు చేసిన నేను పట్టించు. నాది ఏమొక్కటే, బతుకమ్మ గుట్ట కావాలి, మా అక్కలు మా చెల్లెండ్లు బతుకమ్మ ఆడాలని నిర్ణయం చేసుకుని దానికి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐ వాంట్ టు థ్యాంక్స్ హిమ్. అట్ ది సేమ్ టైం రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్, ఆయన చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ వాకింగ్ పిల్లలు పోయేటందుకు చేసేటందుకు అందరికీ కూడా ఖాళీ రోజులలో కూడా పొద్దున కూడా వాకింగ్ చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తుండ్రు. ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హిట్ బోత్ దెమ్. అంటే విషయం ఏంటంటే రీసెంట్ గా మహా టీవీ మీద అటాక్ జరిగిందండి బీఆర్ఎస్ వాళ్ళు. దీనిపై మీ ఏమంటారు మీరు? ఖండిస్తున్నది. ఇది రాజ్యాంగంలో 4వ స్తంభం. ఇది 4వ స్తంభాన్ని చేస్తే న్యాయం జరుగుతుందా? ఏదైనా ఉంటే మాట్లాడాలి. మా మీద కూడా ఆరోపణలు ఏదో ఇస్తే నేను దాన్ని కౌంటర్ ఇస్తా, కానీ అటాక్ అనేది ఇది దుర్మార్గం. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇక ముందు ఏ మీడియా మీద అన్యాయం జరిగినా నేను ఊరుకోను. తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మాటలు చెప్పండి. ఎవరన్నా తప్పు రాస్తే ఇది తప్పు అని దాన్ని కౌంటర్ ఇచ్చుకోవాలి తప్పితే ఈ మీడియా మీద అటాక్ చేయడం దీన్ని నేను ఖండిస్తున్నా. ఇక ఫ్యూచర్లో ఎవరు చేసినా అది తప్పు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, వచ్చేది మేమే వస్తున్నాం మళ్ళీ. సరే, ఎవరన్నా చెప్తాడండి, 10 ఏళ్ళు దెబ్బతిన్నోడు చెప్తాడు. అండాళ్ళు డెస్పరేట్లు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, రోజు మా మీద అటాక్ చేసే బదులు 10 ఏళ్ళు మీరు మంచిగా చేసిందంటారు కదా, మిగతా నేను అనా ప్రజలకు మేలు చేస్తే మీరు ఎందుకు కోల్పోయినారు? ఏడో తప్పు జరిగింది కదా, అరే 10 ఏళ్ళు చేసి వీళ్ళు దోచుకున్నారా, వీళ్ళు సరిగా చేయలేదని ఓటు వేయలేదు కదా, దాని మీద పోయింది. ప్రజల దగ్గర పోయి గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం, ఈసారి మాకు ఇవన్నీ ప్రజలు అనుకుంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఊరికే మేమే వస్తామని ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఓటు రాడండి. ప్రజల దగ్గర ఓడి చేసిన తప్పులు సరిదిద్దుకోండి. అప్పుడు మేము 5 ఏళ్ల లోపల ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ చేయకపోతే అప్పుడు మీ మమ్మల్ని ఎక్స్పోజ్ చేయండి. నడుచుకుంటూ వెళ్ళేసి చదివేవాడిని. ఇదంతా చెరువు. ఈ చెరువుకు తూము అనేది కూడా ఉంది సార్. తూము అంటే కాదు, ఇది నిండిపోతే వాటర్ పోవడానికి ప్యాసేజ్ ఉంటది. ఓవర్ఫ్లో అయిపోతే తూమ్ అని ఉంటది. అక్కడ గుడి కట్టిరు. ఇప్పుడు ఆ రైట్ సైడ్ దంతా మన దీన్ని ఏమంటారు, పల్లికాయల తోట అదంతా ఉండేది మేము చిన్న ఉన్నప్పుడు. అక్కడ నుండి ఇది 2002 వరకు కూడా చెరువుగానే ఉంది. అయితే ఆ తర్వాత ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు అని వాళ్ళు ఇదంతా తెచ్చి ఫస్ట్ ఇక్కడ ఇది కట్టేసి ఇదంతా మట్టితో నింపేశారు. వ్యక్తుల పేరుతో ఇంకా రికార్డ్ అయింది. గవర్నమెంట్ కొన్ని తప్పులు చేసింది. ఇట్లాంటి చెరువులను అది ప్రభుత్వ సర్కారు భూమిగా రాసుకుని ఉంటే అది అయిపోయేది. కానీ అట్లా రాసుకోకుండా ఉండి ఒక ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఇంకా కంటిన్యూ ఉండడం వల్ల అది ప్రైవేట్ వ్యక్తులు కోట్లకు పోయే ఆస్కారం ఏర్పడింది. మీరు ఆ మెయిన్ రోడ్ నుండి వస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుండి ఎంటర్ అవుతుంటే ఇంచుమించు అక్కడ నుండి ఇదంతా చెరువే. ఇక్కడ వెనకాల కూడా ఇదంతా చెరువే. అయితే అక్కడనేమో గవర్నమెంట్ ఇండ్లు వాళ్ళు కట్టారు వాంబే పథకం కింద కొన్ని, అట్లా వీకర్ సెక్షన్ అది ఆ గవర్నమెంట్ కొద్దిగా తీసుకుంది. మిగతా ఈ చుట్టుముట్టు కూడా కొంతమంది దాన్ని ఎంక్రోచ్, ఓపెన్ ఉంది కనుక ఎంక్రోచ్ చేశారు అనమాట. ఇప్పుడు మిగిలింది కేవలం 5 ఎకరాల 15 గుంటల మట్టుకే మిగిలింది. ఇదివరకు ఈ చెరువు లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. మరి హైడ్రా కమిషనర్ గారు రేవంత్ రెడ్డి గారు కృషితో వచ్చింది. ఏమంటారు మీరు? మంచిగా అంటాం. అంటే ఇది చెరువు లేకముందు ఏముండేది మీకు తెలుసు కదా, చెట్లు గుట్టలు రాళ్ళు రప్పలు అన్ని అయ్యే
ఏం మంచిగా లేకుండే చాలా కష్టాలు పడ్డాం. అంటే కష్టాలు అంటే ఏం కష్టాలు? ఏం కష్టాలు, వాళ్ళ చెత్తల మనుషులను చంపడం చేయడము ఇదే అయిపోయింది. రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 5 ఎకరాలు చెరువు ఏర్పడింది. ఏమంటారు మీరు? పాడుపడ్డ ఇల్లు ఎంత బాగుపడిద్దో అంత బాగుంది అంటాను. ఏ విధంగా ఇది చూస్తుంటే ఆగపడుతుంది కదా మనకి. అంతకుముందేమో చెట్లు గుట్లు పుట్లు ఉండేవి, ఇప్పుడేమో ఒక ప్రదేశం లాగా, ఒక పార్క్ లాగా, ఏదో ఒక చెరువు లాగా, ఒక ఇల్లు లాగా మనం మనుషులు తిరిగే ఏరియా. నా పేరు కుమరయ్య. కుమరయ్య, చెప్పండి. ఏంటి అసలు ఎలా ఉంది బతుకమ్మ కుంట? ఇదివరకు ఇప్పుడు ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది? నేను 15 రూపాయలకు బర్ర కాసిన ఇండ్ల బతుకమ్మ కుంట. అన్ని చెట్లు ఇది అంతా ఉండే సార్. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు మంచి పని చేసారు. శుభ్రంగా నీట్ గా పిల్లలు వాకింగ్ చేయడానికి గార్డెన్ అంతా మంచిగా చేస్తారు. నేను 35 ఏళ్ల క్రితం కూడగొట్టిండ్రంటే ఇప్పుడు 35 ఏళ్ల క్రితం నేను నీళ్లు చూసిన. నా ఇల్లు పక్కకే ఉంది సార్, వికాస్ కాలనీలా. ఇప్పుడు చాలా మంచిగా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఏంటి లాభం? ఏంటి చెరువు రావడం వల్ల ఏంటి లాభం మనకి? బతుకమ్మలు ఆడపిల్లలు ఆడతారు కదా, బతుకమ్మలు ఆడి అని లేస్తారు. అప్పుడు లేకుండే కిషన్ రెడ్డి హౌజులు కట్టించిండు సార్. ఇట్లా గోడపంటి ఎవరైతే ఆక్రమించుకున్నారో కబ్జాదారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు ఎవరైతే దీన్ని ఆక్రమించుకున్నారో నివాసం ఉండే ప్రాంతాలను మాత్రం వాటి జోలికి వెళ్ళట్లేదు. పేద ప్రజలు కానీ నివాసం ఉండే ప్రాంత ప్రజలు జోలికి వెళ్లకుండా మిగతా ఖాళీ స్థలం ఉన్నట్లయితే దాన్ని ఏమో కూల్చేసి, అంటే ఖాళీ స్థలం ఉన్నా దాంట్లో నివాసయోగ్యం కాకుండా ఏదైనా కమర్షియల్ వర్క్ ఉంటే మాత్రం అది కూల్చేసి ఆ చెరువుని మళ్ళీ పునరుజ్జీవింప చేస్తున్నారండి. అంటే దానికి జీవం పోస్తున్నారు. ఇది ఒక అంటే హైదరాబాద్ వాసులు కానీ ఇక్కడ ఈ తెలంగాణ వాసులు అందరూ కూడా, ఇక్కడే కాదు హైదరాబాద్ కాదు తెలంగాణ ప్రాంతం కాదు మొత్తం దేశం అంతా కూడా ఎక్కడ చెరువులు ఆక్రమించుకున్నా అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వాలు తిరిగి స్వాధీనపరచుకోవాలి. ప్రజల యొక్కకి మంచిగా ఆలోచించాలి, వాళ్ళ ఆరోగ్యానికి. తర్వాత అంటే భూగర్భ జలాలు కూడా విపరీతంగా పెరుగుతాయండి. ఇది ఇక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. చెరువు కుంటలు ఉంటేనే కదా హైదరాబాద్ వాటర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి ఈ చెరువు కుంటలు లేకపోవడం కారణంగానే హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ రకమైన నీటి ఎదుట ఏర్పడతా ఉంది. కాబట్టి సున్నం చెరువు కానీ, అట్లాగే నల్ల చెరువు కానీ, అట్లాగే ఇంకా చెరువులు ఏదైతే హైడ్రా తీసుకుంటుందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ బతుకమ్మ అంటే రాబోయే దసరాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తారని చెప్పి 7 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారని. బతుకమ్మ ఆట అంటే మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అదొక పండగ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ బతుకమ్మ ఆట ఈ చెరువు దగ్గర ఆడతారని చెప్పేసి భావిస్తున్నారు. చూద్దాం మరి దసరాకి ఇది ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేస్తారు, దీన్ని అభివృద్ధి చేస్తారు. హైడ్రా కమిషనర్ గారికి ఈ లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.